Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయమా తాయి కిలవి. తమిళంలో శివకార్తికేయన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ అక్కడ 80 కోట్లు పైగా ఖర్చు చేసి పెద్ద హిట్ అయింది. ప్రజెంట్ జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా వస్తుంది. మరి ఈ మదర్ సెంటిమెంట్ డ్రామా మనల్ని ఎంత మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో డీటెయిల్డ్ గా మన స్టైల్ అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. ఒక వృద్ధురాలకి అలాగే తన కొడుకులకి, కోడలకి, కూతులకి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా స్టోరీ. ఆవిడ దగ్గర బంగారం ఉందనే పాయింట్ చుట్టూ ఇల్లంతా ఏం జరుగుతుందనే ఒక పాయింట్ చుట్టూ నడుస్తూ ఉంటుంది. అసలు ఆ బంగారం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి, అసలు ఆ తల్లికి పిల్లలకి మధ్య ఉన్న ఆ ఎమోషనల్ బాండింగ్ ఏంటి, చివరికి ఆ తల్లి తన పిల్లలకి ఎలాంటి గుణపాఠం మెయిన్ స్టోరీ. ఇక ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి రాధికా గారి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకే మెయిన్ పిల్లర్ రాధికా శరత్ కుమార్ గారు. ఆమె మేకప్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ, అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఆవిడ నటన గానీ అద్భుతం అని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ లో వచ్చే అంబులెన్స్ సీన్ అట్లాగే మదర్ సెంటిమెంట్ సీన్స్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఖచ్చితంగా కళ్ళలోంచి నీళ్ళైతే తెప్పిస్తాయి. ఇక మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉండాలనే ఒక పాయింట్ ని చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. ఇక ఈ సినిమా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. విలేజ్ అట్మాస్ఫియర్ ని చాలా న్యాచురల్ గా చూపించారు. అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. సినిమా చాలా చోట్ల చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా వరకు డ్రాగ్ చేసేసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఇక బంగారం ఎక్కడ దాచారనే పాయింట్ మీద నడిచే డ్రామా అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. కొన్ని సీన్స్ కూడా చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఇక రాధికా గారు ఈ సినిమా మొత్తం కనిపించారు. ఆవిడ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకొంచెం సేపు ఆవిడ ఉండుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకున్నట్టయితే రాధికా శరత్ కుమార్ గారితో పాటు ఆ కొడుకులు, కోడలుగా నటించిన వాళ్ళు కూడా చాలా డీసెంట్ గా యాక్ట్ చేశారు. టెక్నికల్ గా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. కానీ సినిమాటోగ్రఫీ మాత్రం ఆ విలేజ్ అండ్ రా రస్టిక్ లుక్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పాలనుకున్న పాయింట్ అయితే చాలా బాగా చెప్పారు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ తాయి కిలవి మూవీ ఒక హార్ట్ టచింగ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. స్లోగా ఉన్నా కూడా అందులో ఉన్న మదర్ సెంటిమెంట్ సీన్స్ కానీ, రాధికా గారి యాక్టింగ్ కోసం కానీ ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఒక మంచి రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి మూవీ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.